సూక్ష్మంగా ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. వెరీ సింపుల్. పక్షి ఏదైనా విశాల జగత్తులో ఎగరాలనుకుంటుంది, ఎత్తైన చోట విహరించాలనుకుంటుంది, హాయిగా ఉన్నతమైన స్థలముల్లో విహరించాలనుకుంటుంది. కానీ కానీ చాలా విచిత్రంగా ఈ పావురం మాత్రం ఇరుకులో, బండ సందుల్లో గట్టిగా రెక్కలు కొట్టుకుంటే ఏదో గోడ తగులుద్ది, ఏదో రాయి తగులుద్ది, ఎంతో నష్టమయ్యే అవకాశం ఉంది, అసలు ఎగరడానికే ఛాన్స్ గట్టిగా ఉంటుంది. అలాంటి చోటనే ఎగురుతుంటే ఆకాశం ముందు ఆశీనుడు దేవుడు, నా పావురమా, నా నిష్కలంకురాలా, నీ ముఖం ఎంత అందంగా ఉంది చూడు, నీ స్వరం ఎంత బాగుంది చూడు, ఎందుకంత మురిసిపోతున్నావు అంటే నీకు రెక్కలుండి కూడా, ఎగరగలిగి కూడా, నీ కనుల ముందు విశాల జగత్తు ఊరిస్తూ ఉంటే, ఎత్తైన స్థానాలు అవకాశంగా ఆహ్వానిస్తుంటే కూడా ఇన్ని అవకాశాలు వదిలి బండ సందుల్లోనే ఎగురుతున్నావు చూడు, ఇది ఎత్తబడే క్వాలిటీ అని చెప్పాడు. నా పౌరము నిష్కలంకురాలు ఒకటే. ఎందుకంత మునిసిపోతున్నావు? నోబెల్ ప్రైజ్ సంపాదించిందా? దావీదులాగా 10,000 మందిని ఓడించిన సామర్థ్యపు సంకేతం ఏమైనా ఇచ్చిందా? అంతగా మెచ్చుకునే విషయం ఏముందండి? మరలా చెబుతున్నాను సంగమా, రాకడలో ఎత్తబడే వారి క్వాలిటీ చెప్పనా? అవకాశం ఉన్నా, స్వేచ్ఛ ఉన్నా, సదుపాయములు ఉన్నా, సువిశాలమైన జగత్తు మనని చేతులెత్తి పిలుస్తూ ఉన్నా, ఉవ్వెత్తున ఎగిసిపోగలిగిన అవకాశాలు, సామర్థ్యం మనకున్నా, ఇరుకులో బండ సందుల్లో ఉండిపోగలుగుటయే రాకడలో ఎత్తబడ్డకు సంఘము సాధించాల్సిన ఒక అద్భుతమైన అర్హతను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి పరిశుద్ధాత్మని సహాయంతో దేవుని వాక్యం ద్వారా మీకు పరిచర్య చేయడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. నాకు ఆహ్వానించిన దైవజనునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బిడ్డలారా, ఒకే విషయాన్ని పదే పదే చెబుతున్నప్పుడు మరలా ప్రకటించబడుతున్న దేవుని ఉద్దేశాన్ని, దాని విషయ తీవ్రతని మీరు అర్థం చేసుకోవాలి, దానికి తగినట్టుగా స్పందించాలి. దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మన స్పందన ఏమీ లేకుండా వెనక్కి వెళ్ళిపోతే అది మనకేమాత్రం ఆశీర్వాదకరం కాదు. తిరిగి మాట్లాడటం, దేవునికి జవాబు చెప్పడం. గత రాత్రి దైవజనులతో మీరు ఆ మాట చెప్పి వెళ్ళండి అని చెప్పినాక 2-3 తప్ప అందరూ వెళ్ళి హాయిగా అన్నం తినేశారంటే మీ హృదయం ఎంత అద్భుతమైందో ఇప్పుడు అర్థమైంది నాకు. మనం అటు పరిగెత్తే క్వాలిటీ కాదు మనది. మొదటి తిండా ఆమెం చెప్పగానే మనం చేయాల్సింది అదేనా? దేవుని ఆత్మను, దైవజనుని హృదయాన్ని, ఆత్మావేశముతో ప్రకటించబడ్డ ఉపదేశాన్ని మనం అంగీకరించలేకపోతే, ఆ ప్రకారం ప్రవర్తించకపోతే మనం ఆశీర్వాదాలను అనుభవించలేము. కనుక విని ఎంజాయ్ చేసి చప్పట్లు కొట్టి అట్లా కాదు, వాక్య ప్రకారం ప్రవర్తించడానికి ప్రయాసపడండి. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించాలి. ఈనాటి ధ్యానం కొరకై పరమగీత గ్రంథం 2వ అధ్యాయం. అందరు కూడా చూడండి. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదివి మనం ధ్యానం చేసుకుందాం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తము ద్వారా నీ కృపాసనము చేరి ప్రార్థన చేయించున్నాను. పదే నీ సన్నిధికి వచ్చుటకు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై స్తోత్రం. దైవజనులు, అభిషక్తులు, పరిశుద్ధులు బహుఘనమైన రీతిలో వాడబడుతున్న ఎందరో ఉండగా వారి మధ్యలో నిలుచుటకు, మాట్లాడటకు ఏ అర్హత లేని నేను నీ సెలవు చేత నీ పనికి ఉపక్రమించుచుండగా
మీ అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మహిమగల మీ సేవకై నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. వినుచున్న వారందరి మీద ఒప్పింపజేసి ఆత్మను సమ్మతి గల మనసును వినుబుద్ధిని పుట్టించు ఆత్మను యేసునామమున విడుదల చేస్తున్నాను. నిర్లక్ష్యము, నిద్రమత్తు, అవిధేయత, తిరుగుబాటు ప్రతి గలిబిలి యేసునామములో కొట్టివేస్తున్నాను. ప్రాణాత్మ దేహాలతో మీకు లొంగిపోతుండగా పరిశుద్ధాత్మ మీరే ప్రకటించువారిగా, గ్రహింప చేయవారిగా, ఒప్పింప చేయవారిగా, మహిమగల యేసును అక్కడికి సిద్ధపరచువారిగా మీ కార్యాలన్నీ మీ శైలిలో మీ స్థాయిలో చేయమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చక్కగా చేతులెత్తి అందరూ కలిసి ఒక గంభీరమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకున్న సమయం కొంచెమే, అందుచేత మరింత వేగంగా నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. శ్రద్ధగా, ఆసక్తిగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. బిడ్డలారా, యేసుక్రీస్తు రెండవ రాకడ సందేశాలు మనము ధ్యానం చేస్తున్నాం. ఈ పగలు రాకడలో మనము ఎత్తబడాలి అంటే మనము తిరిగి సమకూర్చబడాలని, మొదటి అనుభవాల్లోనికి రావాలని, ఆ నిద్రిస్తున్న అనుభవాల నుండి అలంకరణ సంబంధమైన లౌకిక ఆత్మల అనుభవాల నుండి మనం విమోచించబడి ప్రియుని ఎదుర్కొనగలిగిన అనుభవానికి రావాలని ఈ పగలు దేవుడు తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మన మధ్యలో పనిచేశారు. ఈ పగలు పరిచర్యలో దేవుని ఆత్మచేత సంధించబడి సమర్పించుకున్న బిడ్డలంతా చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, ఈ పూట కూడా త్వరగా కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాలం చెప్పిన వ్యాఖ్యాన సూత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రియురాలు సంఘం, ఇక్కడ పౌరం సంఘం. దేవుడు సంఘమును పౌరమా అని పిలిచి తనను ప్రశంసిస్తున్నట్లుగా మనకు కనిపిస్తున్నది. మనము నేర్చుకున్న వాక్యం ఏమిటంటే, ప్రియుడు సంఘమును మెచ్చుకున్న, పొగిడిన ప్రతి సందర్భము కూడా రాకడలో ఎత్తబడుటకు మనము సాధించవలసిన అర్హత అని గ్రహించాలి. ఏదైనా సంఘానికి ప్రశంస లభించింది అంటే పరమగీతములో అది మనము సాధించవలసిన అర్హత అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వాక్యాన్ని మనము చూస్తే, బండ సందులో ఎగిరేనా పౌరమా, పేటు బీటలను ఆశ్రయించునా పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరమని మాట్లాడుతున్నాడు. గమనించండి, పావురము అంటే ఒక రెక్కలు కలిగిన మంచి పక్షి కదా, ఎత్తైన చోట్ల ఎగిరే అవకాశం ఉన్నది కదా. వినీలాకాశములో, విశాల జగత్తులో హాయిగా రెక్కలాడిస్తూ స్వేచ్ఛగా ఎచ్చోటికైనా ఎగిరిపోగలిగిన అవకాశము కలిగినది కదా. ఇంత అందమైన, ఆరోగ్యమైన, రెక్కలు కలిగిన, ఎగిరిపోగలిగిన, ఉవ్వెత్తున ఎంతెత్తుకైనా పోగలిగిన ఒక పక్షి ఎగురుతోందట. కానీ ఎక్కడ ఎగురుతోందట? బండ సందులలో ఎగురుతోందట. లౌకికంగా ఆలోచన చేస్తే, తార్కికంగా ఆలోచన చేస్తే ఎవరి కామన్ సెన్స్ కూడా ఇది కరెక్ట్ అనిపించదు. ఏమిటి పక్షి బండ సందులు ఎట్లా ఎగురుద్దండి? విశాలమంది ఎగురుతుంది కదా, వినీలాకాశం ఎగురుతుంది కదా, ఎత్తైన స్థలాల్లో ఎగురుతుంది కదా. ఒక బండకు సందులు ఉన్నాయట, ఈ రెక్కలు కలిగిన పక్షి పోయి ఆ సందులు ఎగురుతూ ఉందట. ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. ఒక పక్షి ఏదైనా బండ పగిలిపోతే ఆ సందులో పోయి ఎగురుద్దా పక్షి? తార్కికంగా, లౌకికంగా
కాస్త కవితాత్మకంగా ఉండేవాడికి ఎవరికైనా ఈ పుస్తకం ఇచ్చి ఎడిట్ చేయరా అంటే తప్పని కొట్టేస్తాడు దాన్ని. పక్షి బండ సందులో ఎందుకు ఎగురుతాయి? ఆ బుద్ధి లేకపోతే సరే. పక్షి విశాలంగా ఎగురుతుంది, పోనీ ఇరుక్కొని ఆ బండ సందులో ఉండమంటే ఉండదు కానీ ఎగురుతుంది అందులో పోయి. కవితా వస్తువు సరిగ్గా కుదరలేదు, వర్ణ చిత్రం ఫెయిల్ అయిపోయింది అని అడ్డగోలుగా సాహితీ విమర్శ చేసి రాసి పడేస్తారు. కానీ ఈ ప్రపంచానికి అందుచుక్కని ఒక విషయాన్ని రాకడలో సంఘము ఎత్తబడే అర్హతగా యేసుక్రీస్తు ప్రభు అక్కడ రాయించారు. బైబిల్ ఒక ఫార్ములా ఏంటి తెలుసా? ఏదైనా అసహజంగా, కొంచెం తేడాగా, పొరపాటు ఏమో అనిపించేలాగా కనబడితే మన జీవితానికి సరిపడ పెద్ద మర్మం పాఠం ఉందని మనం అర్థం చేసుకొని మర్యాదగా మోకరిస్తే ప్రభు మనతో మాట్లాడతాడు. అంతేగాని ఇక్కడ తేడాగా ఉంది, పొరపాటుగా ఉందని రెడ్ ఇంక్తో ఒక సున్నా చుట్టేసి నేను ఒక పొరపాటు కనుగొన్నానని అది ఒక దుర్గుణ గాళ్ళగా ఏదైనా చేస్తే ప్రమాదం. నేను చెప్పే సువార్త అర్థం చేసుకోండి. ప్రభువు చెబుతున్నటువంటి ఈ మాటను మీరు ఆలకిస్తే ప్రభు ఏమంటున్నాడు? ఈ నా పావురము, నా నిష్కలంకురాలు, నా ఒక్కదైన పావురం అని బాగా మెచ్చుకొని ఈ పావురం ఏం చేస్తా తెలుసా? బండ సందుల్లో ఎగురుతుందని పెద్ద తారీఫ్ చేసినట్టు మాట్లాడుతున్నాడు, ఎంతో ప్రోత్సాహం ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన పాయింట్ ఏంటి? సంఘాన్ని ఎప్పుడు ఎక్కడ మెచ్చుకున్నా, పొగిడినా, ప్రశంసించిన అది రాకడలో ఎత్తబట్టడానికి మనం సాధించాల్సిన అర్హత. అంటే నీవు నేను కూడా ఒక పౌరమే కనుకైతే, ఎత్తబడే సంఘమే కనుకైతే, రాకడలో కొనుకోబడే అనుభవానికి ఎదగాల్సిన వాళ్ళ కనుకైతే మనము కూడా బండ సందులో ఎగిరే వారంగా ఉండాలి అనేది అక్కడ పాయింట్. అక్కడ ఇప్పుడు బండ సందులో ఎగరటం అంటే ఏంటి? చాలా సూక్ష్మంగా ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. వెరీ సింపుల్. పక్షి ఏదైనా విశాల జగత్తులో ఎగరాలనుకుంటుంది, ఎత్తైన చోట విహరించాలనుకుంటుంది, హాయిగా ఉన్నతమైన స్థలముల్లో విహరించాలనుకుంటుంది. కానీ చాలా విచిత్రంగా ఈ పావురం మాత్రం ఇరుకులో, బండ సందుల్లో గట్టిగా రెక్కలు కొట్టుకుంటే ఏదో గోడ తగులుద్ది, ఏదో రాయి తగులుద్ది, ఎంతో నష్టమయ్యే అవకాశం ఉంది, అసలు ఎగరటానికే ఛాన్స్ లేనట్టుగా ఉంటుంది. అలాంటి చోటనే ఎగురుతుంటే ఆకాశం ముందు ఆశీనుడకు దేవుడు, నా పావురమా, నా నిష్కలంకురాలా, నీ ముఖం ఎంత అందంగా ఉంది చూడు, నీ స్వరం ఎంత బాగుంది చూడు, ఎందుకంత మురిసిపోతున్నావు అంటే నీకు రెక్కలుండి కూడా, ఎగరగలిగి కూడా, నీ కనుల ముందు విశాల జగత్తు ఊరిస్తూ ఉంటే, ఎత్తైన స్థానాలు అవకాశంగా ఆహ్వానిస్తుంటే కూడా ఇన్ని అవకాశాలు వదిలి బండ సందుల్లోనే ఎగురుతున్నావు చూడు, ఇది ఎత్తబడే క్వాలిటీ అని చెప్పాడు. నా పౌరము, నిష్కలంకురాలు ఒకటే. బాబు ఎందుకంత మునిసిపోతున్నావు? నోబెల్ ప్రైజ్ సంపాదించిందా? దావీదులాగా 10,000 మందిని ఓడించిన సామర్థ్యపు సంకేతం ఏమైనా ఇచ్చిందా? అంతగా మెచ్చుకునే విషయం ఏముందండి? మరలా చెప్తున్నాను సంగమా, రాకడలో ఎత్తబడే వారి క్వాలిటీ చెప్పనా? అవకాశం ఉన్నా, స్వేచ్ఛ ఉన్నా, సదుపాయములు ఉన్నా, సువిశాలమైన జగత్తు మనల్ని చేతులెత్తి పిలుస్తూ ఉన్నా, ఉవ్వెత్తున ఎగిసిపోగలిగిన అవకాశాలు, సామర్థ్యం మనకున్నా, ఇరుకులో, బండ సందుల్లో ఉండిపోగలుగుటయే రాకడలో ఎత్తబొట్టకు సంఘము సాధించాల్సిన ఒక అద్భుతమైన అర్హతను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా మంది ఎందుకు ఒదిగి ఉంటారు? చాలా మంది ఎందుకు ఈ ఒక చోట నలిగిపోయినట్టుగా ఉంటారంటే వాళ్ళకి ఎగరటానికి అవకాశాలు లేవు కనుక. నేను ఒకరిని అడిగాను, నాకు చాలా అద్భుతంగా, నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఏ ఆర్థిక నేరానికి పాల్పడలేదు సార్ అన్నాడు. నేనన్నాను, అసలు నీ చేతికి ఎప్పుడైనా ఆర్థిక వ్యవహారాలు అప్పగించబడ్డాయా? లేదు సార్. మనం ఎటు చేద్దాం? అసలు నీ చేతికి ఎప్పుడైనా ఆర్థిక వ్యవహారం అప్పగించబడిందా? మరి లేనప్పుడు ఆర్థిక విషయంలో నమ్మదగిన వెంట తెలుసుద్ది. ఒకరోజు నాకు గుడ్డోడికి సన్మానం చేస్తున్నారంట. ఆడే ఏంటి సార్ నాకు సన్మానం ఏంటి సార్ అన్నాడు. ఆడు, నీ దగ్గర దొంగ బుద్ధి లేదని మేము గమనించాం, అందుకే సన్మానం చేస్తామనంట. సార్ నా దగ్గర దొంగ బుద్ధి లేదని మీకు ఎట్ట తెలిసింది సార్ అని అడిగాడట. రాత్రి నువ్వు భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజన బల్ల మీద ఒక వజ్రపు ఉంగరం పెట్టావు, నువ్వు తీయలేదు, అందుకే నీకు సన్మానం చేస్తామన్నారట. వీడు అన్నాడంట, ఈ విషయం రాత్రి చెప్పాల్సింది కదా సార్. ఏం చేస్తాడు? అప్పుడు ఆడు తడి వేసిన లాగేసినది
ఎవరికి కావాలరా నీ సన్మానం? వజ్ర పొంగరం లాగేద్దని రాత్రి చెప్తే అంటే ఇప్పుడు ఆడు దొంగతనం చేయలేదు కాబట్టి నీతిమంతుడా? పాయింట్ అది కాదు. దొంగతనం చేసే ఛాన్స్ అసలు ఆడికి మాట్లాడరే. పరిశుద్ధత అంటే ఎప్పుడు నేను చెప్తాను, అనేక సంవత్సరాలుగా చెప్తున్నాను ఈ మాట. పరిశుద్ధత అంటే పాపం చెయ్యకపోవటం కాదు, పాపం చేసే అవకాశాలు వచ్చినా ఉన్నా చేయకపోవటం. బొరగెక్కినట్లేదు భక్తులకి. అదే ఒకడు పెంచాడు సౌండ్. నా మాట అర్థమైందా అండి? పాపము చెయ్యకపోవటం పరిశుద్ధత కాదు, పాపము చేసే అవకాశాలు ఉన్నా అవకాశాలు వచ్చినా చేయకపోతే దాని పేరు పరిశుద్ధత. నీకు ఎప్పుడు పాపం చేసే అవకాశమే రాలేదనుకోండి, గుడ్డోడు దొంగతనం చేయలేదనే దానికేం సన్మానం అక్కర్లా. నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావా, నీ చేతికి అప్పగించబడ్డాయా? అదే కదా యోసేపు అంటాడు, నా యజమానుడు సమస్తలను నీ చేతికి అప్పగించాడు, ఇటు నమ్మక ద్రోహం నేను పాల్పడలేను, నా వల్ల కాదు. స్తోత్రం చెప్పండి. పగ తీర్చుకున్నట్టు అవకాశం వచ్చినటువంటి అన్నయ్యలందరూ చేతికి దొరికితే వాళ్ళు గజగజలాడిపోతుంటే, అన్నలారా భయపడకండి, మీరు ఎందుకు భయపడద్దంటే నేను దేవునికి భయపడవాడు కనుక. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ చేతికి అవకాశం వస్తే, పగ తీర్చుకునే ఛాన్స్ వస్తే, కౌంటర్ వేసే అవకాశం వస్తే, సెటైర్ వేసే ఛాన్స్ వస్తే, 10 మందిలో సిగ్గు తీసే ఛాన్స్ ఇస్తే నోరు మూసుకొని ఉండగలవా? అది క్వాలిటీ. నీకు అలాంటి ఛాన్సే రాకపోతే కడుపులో రగిలిపోయి చచ్చిపోవటం కాదు కదా క్వాలిటీ. రెడ్డి దొరికిపోయాడు, ఏసాయి ఛాన్స్ దొరికింది, టెన్షన్ పడిపోతున్నారు 10 మంది అన్నయ్యలు. అన్నలారా భయపడకండి, నేను దేవునికి భయపడేవాడిని, వెళ్ళిపోండి ఫ్రీగా అన్నాడు. ఈరోజు ఉపదేశం ఒకటే, ఒక్క పాయింట్. నా పౌరము, నా నిష్కలంకరాలు ఒకటే అని తెగ మురిసిపోతున్నాడు బాబు. ఏంటై బాబు అందులో అంత పెద్ద క్వాలిటీ అంటే, చూడరా ఏ క్లాస్ అని రెక్కలుండి బ్రహ్మాండమైన తోకండి ఎత్తని సాటికి ఎగిసే కెపాసిటీ ఉండి కూడా అది బండ సందులో ఉండిపోయింది. చూడరా, అది నా క్వాలిటీ అంటే. నేను అంటున్నాను, అవకాశములుండి తన స్వేచ్ఛపై తనే ఆంక్షలు విధించుకొని, తన మీద తనే నియంత్రణ పెట్టుకొని, ఎవడో తోకలు కత్తిరిస్తే రెక్కలు కత్తిరిస్తే ఏడుస్తామోలు కూర్చోటం కాదు. రెక్కలు ఉన్నప్పటికీ, ఎగిరే సత్తా ఉన్నప్పటికీ, విశాల జగత్తు ఊరిస్తూ ఆహ్వానిస్తున్నప్పటికీ, ఎత్తెత్తున ఉన్న స్థలాలు దాన్ని పిలుస్తున్నప్పటికీ, నాకు ఈ బండ సందులే క్షేమము, ఇక్కడే ఉండిపోతానని తన రెక్కలను అక్కడే తారాడుతూ ఉన్నటువంటి పిచ్చుక ఉంది చూడు, పావురం ఉంది చూడు, దాని పేరే ఎత్తబడే సంఘం. అవకాశాలు ఉన్నాయి కానీ వెళ్ళను. నేను ఒక్క మాటలో చెప్పాలంటే, సమృద్ధి ఉన్నాను తగుమాత్రపు జీవితములో ఆనందించడం, విశాలమైన అవకాశములను ఇరుకులో ఉండిపోవడం. నేను గత రాత్రి ప్రస్తావించాను, ఇప్పుడు మరలా ప్రస్తావిస్తున్నాను సందర్భం కొరకు. లోతు అనే వ్యక్తి అబ్రహాము గుడారమును వదిలి వెళ్ళిపోవలసినంత కారణం ఏదైనా ఉందంటారా? ఎవడో పనికి మనోడు పశువుల కాపరి ఏదో తేడాగా మాట్లాడాడు, వాడితో సారీ చెప్పిస్తే అయిపోతుంది, వాడి బదులు ఈయన సారీ చెప్తే అయిపోతుంది, లేకపోతే ఆయన పనిలోంచి తీసేస్తే అయిపోతుంది. 100 ఆప్షన్లు ఉన్నాయి, అయినా ఇంకొక ఆప్షన్ లేనట్టు వచ్చాడరా అందరిని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. నిజానికి అక్కడంత ప్రాబ్లం లేదు, మరి ఎందుకు వెళ్ళిపోయాడు? మీరు ఆలోచించండి ఒకసారి. ఆదికాండం 13వ అధ్యాయం 11, 12 వచనాలు చదివితే అతని మనస్సు, అతని ఎంపిక అంటూ మీకు కనపడదు. ఆదికాండం 13వ అధ్యాయం 11, 12 చదివి పెట్టండి ఒకసారి. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని, నీ తెలివి మండిపోను, నువ్వేమి సెలెక్ట్ చేసుకున్నావు అసలు? ఎవడైనా కోరుకుంటాడా? లోతు ఏమి ఎంపిక చేసుకున్నాడు చెప్పండి? హలో, దేవుడు నడిచిన ప్రాంతం కాదు, దేవుడు కొలిచి ఇచ్చిన ప్రాంతం కాదు, దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చిన ప్రాంతం కాదు, దేవుడు వాగ్దానం చేసిన ప్రాంతం కాదు. ఏమి ఎంపిక చేసుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు? యొర్దాను ప్రాంతమును ఎంపిక చేసుకున్నాడంట. ఇంకా చదువునైనా, తూర్పుగా ప్రయాణం చేశాను, అట్లు వారు ఒకరినొకరు వేరైపోయారు. ఇంకా అబ్రాము కానానులో నివసించాను. అబ్రామేమో కనానులో నివసిస్తున్నాడు.
లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో ఆయనకంత విశాలంగా ఉండాల. కనాను ప్రాంతం ఎలాంటిది? కొండలు లోయలు కలిగిన ప్రాంతం. అన్ని కొండలు లోయలు. కనాను దేశం అంతా మీరు చూడండి, మెట్టలు కొండలు లోయలు కలిగిన ప్రాంతం. స్పష్టంగా దేవుడు చెప్పాడు, మీరు స్వాధీనపరచుకోవలసిన దేశం కొండలు లోయలు కలిగిన దేశం. కనాను అంటేనే అది. సమతలముకు భూమి దొరకదు, పీఠ భూమి దొరకదు, మైదాన ప్రాంతం ఉండదు. ఇప్పటికీ పోయి చూడండి, నడిచిన దేశం పోయి ఒక ఎకరా భూమి ప్రశాంతం కనపడతాం, చూస్తే కనపడదు. అక్కడ ఎక్కడ ఎత్తులు పల్లాలు, ఎత్తులు పల్లాలు, ఎత్తులు పల్లాలు. పోనా లోయలో కానీ కొండ మీద కానీ సారవంతమైన భూమి ఉంటుందా? అంత చవిటి పర్ర శుద్ధ నేల, ఇసుక భూమి. దాన్ని ఎవడన్నా కోరుకుంటాడా? కానీ అబ్రహాము కనానులో నివసించాడు. కారణం ఏంటంటే, ఇది నీకు స్వాస్థ్యముగా ఇస్తున్నాను అని ప్రభు అన్నాడు. స్తోత్రం చెప్పొచ్చు, పర్లేదు, ప్రమాదం ఏమి లేదు, చెప్పండి, పర్లేదు. అంటే దేవుడు ఇచ్చాడు కనుక అబ్రహం తీసుకున్నాడు, కానీ అబ్రహం సెలెక్ట్ చేసుకున్నది కాదు. గుర్తుపెట్టుకోండి. రెండో మాట చెప్తున్నాను. మరి లోతు ఏం సెలెక్ట్ చేసుకున్నాడు? లోతు ఆ మైదానమందున్న, చూసారా, ఒకటి అతడు యోర్దాను ప్రాంతమును సెలెక్ట్ చేసుకున్నాడు, మైదాన ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నాడు, పచ్చని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది లోతుగానే వ్యవహారం. ఇప్పుడు ఒకసారి అందరూ తలలు పైకెత్తి నా ముఖం చూడండి. హలో, ఇలా చూడండి అమ్మా, ఇటు చూసారా? వెరీ గుడ్. నేనేమడుగుతున్నానంటే, ఇలా ఎంపిక చేసుకునే ఛాన్స్ అబ్రహం కూడా ఉండిందా ఉండదా? మాట్లాడాలి మీరు. నువ్వేనా పెద్ద పోటుగాడివి, మంచి మంచి ఏరియాలు సార్, నేను కూడా పోతాను. ఈ ఛాన్స్ అబ్రహాంకి లేదా? కానీ అబ్రహాము అక్కడే. స్తోత్రం అనండి. నేను అనేది ఏంటంటే, ఇది మంచి పౌరం, రెక్కలు తోకలు కలిగి చక్కగా ఎగరగలిగిన పక్షి, విశాల జగత్తులో విహరించగలదు, ఉవ్వెత్తున ఎత్తైన స్థలానికి వెళ్ళిపోగలదు. అయినా బండ సందులో ఉండిపోతుంది. దాన్ని చూసి మురిసిపోతున్నాడు నేను. అబ్బా చూడరా, నా పౌరం అంటే అట్టు ఉండాలి. యేసయ్యను మురిపించిన క్వాలిటీ ఏమిటో అర్థమవుతోందా? మరి లోతు ఎందుకు వెళ్ళిపోయాడు? అది నీటి తీరువో బాగా కనిపిస్తున్న ప్రాంతం, అది పచ్చని పైరుల ప్రాంతం, విశాలమైన మైదాన ప్రాంతం, నచ్చినట్టు ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. ఇక్కడ అరకొర జీవితం అండి, అక్కడ 5 అంకెల జీతం అండి. ఎటు పోతాడు ఎవడైనా? ఇది చాలీ జీతం అండి. అటు బోనసులు, ఇంక్రిమెంట్లు, కుప్పలు దెబ్బలు పడిపోతున్నాయి. ఎటు పోతాడు ఎవడైనా? అక్కడ ఏమన్నా తెలుసా? 13వ అధ్యాయం చివరిలో అబ్రాము హెబ్రోన్లో గుడారం వేసుకున్నాడు, మమ్రే దగ్గరనున్న. ఇతడేమో ఎవరు? లోతు సోయర్లో సొదొమలో సెటిల్ అయ్యాడు. ఆలకించారా? అంటే ఇంత విశాలమైన అబ్రహాము దేవుడు ఏం చెప్పాడు? నడిచినదంతా నీదే, చూసిందంతా నీదే, నీ ఇష్టం రబ్బాయి అన్నాడు. మరి ఇంత అవకాశం వచ్చాక అబ్రహాం ఏం చేస్తున్నాడు? హెబ్రోను అనండి. అంటే అర్థం ఏంటి? సహవాసం. ఎటైనా పోయే ఛాన్స్ ఉంది. కానీ అబ్రహాం ఎంపిక ఏంటి తెలుసా? సహవాసానికి దగ్గరలో ఉండాలి, సహవాసానికి అందుబాటులో ఉండాలి, సహవాసంలో స్థిరపడాలి, సహవాసంలో నాటుపడాలి. సహవాసం ముఖ్యం, సహవాసం ముఖ్యం. అబ్రహాం ఆలోచన అంతా సంఘం, సహవాసం, దైవజనుడు, ఇదంతా తిరుగుతూ ఉంది. మనోడు బాబుది ఏంటి? ఎక్కడ నీటి తీరువో బాగుంది, ఎక్కడ పచ్చగా ఉంది, ఎక్కడ విషయాలుగా ఉంది. వీడికి కంఫర్ట్స్ కావాలా, లైఫ్లో సౌకర్యాలు కావాలా, సుఖవంతమైన జీవితం కావాలి. వీడి దృష్టిలో ఆశీర్వాదం ఏంటంటే, సైకిల్ బండి అయిపోవాలి, బండి కారు అయిపోవాలి, కారు ఇంకోటి అయిపోవాలి. దీని పేరు ఆశీర్వాదం. ఇంకొంచెం ముందుకెళ్తే చదవక్కర్లేదు మీరు, కానీ 14వ అధ్యాయంలోనే ఆడెవడో వచ్చాడు, వీడి భార్య బిడ్డలు ఎత్తుకుపోయాడు. అప్పుడైనా లెంపలు వేసుకుని వెనక్కి వచ్చాడా? రాలా. మీరు ఇప్పుడు ఆలకించాల్సిన పాయింట్ ఏంటంటే, గత రాత్రి అన్నానుగా, పోనీ సొదొమ బుద్ధులు ఏమైనా నచ్చినాయా? వారి పాప జీవితాన్ని ఇతడు ఎంజాయ్ చేశాడా? రోజు బాధపడేవాడంట. రే, అంత బాధపడితే ఎందుకున్నారో మరి అక్కడ వచ్చేయచ్చుగా. రాడు. కారణం చెప్పరా? సొదొమలో అంట మనోడు అందరికీ తీర్పులు తీరుతాడంట. చెప్పండి చెప్పండి, ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి సార్? ఆ ఊర్లో పెద్ద మనిషి అయ్యాడు మనోడు, నాన్ లోకల్. అయినా వీడికి పోస్టింగ్ ఇచ్చారు. ఈయన జడ్జిగా పెద్ద మనిషిగా పెట్టుకున్నారు. ఎవరు వచ్చినా భార్య భర్త, ఏంట్రా భార్యని కొట్టేవంట, 500 ఫైన్ కట్టు, 7 రోజులు ఫాస్టింగ్ చేయి.
అయ్యి బాబాయ్ మీరు సూపర్ చెప్తున్నారు సార్. అయ్యి బాబు మీలాంటి పెద్ద మనిషి మా ఊర్లో ఉండాలి సార్. ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను. నా ఇంటికి శాపం వచ్చినా నేను వదిలిపెట్టను, ఇక్కడే ఉంటాను. వీడు లోతు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన సంఘాలు అనండి, మన సహవాసాలు, మన అనుభవాలు, ఇక్కడి ఉపదేశం, ఇక్కడి అభిషేకం చాలు. అనుభవించిన తర్వాత కూడా కొంతమంది ఒక నామకార్థ సంఘాలు ఎందుకు సెటిల్ అవ్వగలుగుతున్నారు? మీకు అర్థమైందా? ఆడికి అక్కడ పాటలు నచ్చవు, ఆడికి అక్కడ వాక్యం నచ్చదు, ఆడికి అసలు నడిపింపే నచ్చదు, అక్కడ అసలు కార్యాలు లేకపోతే బాధ అనిపిస్తుంది. కానీ ఆడు సంఘం వదిలిపెట్టాడు. కారణం తెలుసా? ఆడికి అక్కడ ఏదో పోస్ట్ ఇచ్చారు. ఆడికి ఏదో ట్రెజరీయో, సెక్రటరీయో, ప్రెసిడెంట్ ఉంటాయి కదా, నాకు తెలియదు ఈ పోస్టులన్నీ. ఏదో ఒక పోస్ట్ ఇస్తారంటే ఆడు శాపమైన అనుభవిస్తాడు, కానీ అక్కడి నుంచి కదలలేకాడు. లోతు లోతు ఏమిరా అక్కడ సెటిల్ అయ్యేవాడికి. ఇక్కడ మనకు పోస్ట్ అమ్మా, సిల్వయ్య గారు వెనకాల 15 ఏళ్ళు తిరిగా, నాకు ఏ పోస్ట్ ఇవ్వాలా? ఓరకు చర్చికి వెళ్ళటం రావటమే, వెనకాల తిరగటమే. సొదొమకి వెళ్ళాను లేదో మన ప్రతిభను గుర్తించి వెంటనే వారిని కుర్చీ వేసి తీర్పు తీర్చే అవకాశం ఇచ్చారు. సొదొమా నీకు శుభము, నాకు శాపము. వీడు తెలివి మండిపోని. ఇదేంటండి? నేను చెప్పింది వాస్తవం కదా? ఆడికి ఏదో ఒక చిన్న పదవి ఇస్తే, చిన్న పోస్ట్ ఇస్తే అక్కడ పరిస్థితులు నచ్చట్లా, రోజు మనసు నొప్పించుకుంటాడు. అయినా వదలడు అక్కడి నుంచి. ఎందుకంటే పోస్ట్ అటు ఇచ్చారుగా. వాళ్ళు కూడా వీడికి ఎందుకు పోస్ట్ ఇచ్చారు? వీడు పోస్ట్ ఇస్తే తప్ప ఆగడం వాళ్ళకే తెలుసు. వీడు సహవాస విలువ పెరిగిన వాడు కాదు, ఆత్మీయ తండ్రి మనసు ఎరిగిన వాడు కాదు, దైవజనుడి అభిషేకం గుర్తించిన వాడు కాదు, దేవుని సహవాస విలువ పెరిగిన వాడు కాదు. వీడికి పదవులు కావాలి, వీడి గొప్పతనం కావాలి, మాట్లాడితే మైక్ ఇవ్వాలా, వీడి పేరు చెప్పాలా, వీడికి ఏదో పని పెట్టాలా, లేకపోతే కుదరఉండదు. స్టేజీలు, ఘనతలు, పొగడతలు ఇవన్నీ మనకు పెద్ద పడవు కదా. మా విశ్వాసాలను అడిగారు ఒకసారి, అన్నా ఆయా స్టేజీల మీద కొంతమంది అయ్యగారుల్ని తీసుకొచ్చి కూర్చోబెడుతుంటారు. వేదికను అలంకరించవలసినదిగా అని పిలుస్తూ ఉంటారు. నిజంగానే వాళ్ళ అలంకారం అని ఆ స్టేజీకి అని నన్ను ఒకటి అడిగాడు మా విశ్వాసి. నేను చెప్పాను, సర్వసత్యం చెప్పనా, సగం సత్యం చెప్పనా అన్నాను. అని ఇంకెందుకని నేను సర్వసత్యం చెప్పామన్నాడు. స్టేజీకి అలంకారం ఏది కాదురా, సభకు ఆటంకం లేకుండా అక్కడ పెట్టామంతే అన్న. కొట్టో గట్టిగా. నీకు అర్థమైందా పాయింట్? వాస్తవం అండి. ఆయన తెచ్చుకొచ్చి అక్కడ పెట్టకపోతే సభ రచ్చరచ్చ చేస్తున్నాడు. పక్కన వాక్యం విన్నాడు. ఓ పాయింట్ చెప్పాను మొన్న ఎట్ట చెప్పాం మనం ఆ పాయింట్. మరి అది తా చెడ్డ కోతి మన మెల్ల, అందుకే నీ కోతిని తీసుకొచ్చాడు కట్టేస్తాం. ఇక స్టేజ్ మీద ఒక బిస్కెట్ పట్టుకొని కూర్చున్నట్టు. వేదికకి అలంకారం కాదు, సభకు ఆటంకం లేకుండా వాడిని బంధించింది. మీ మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఎందుకనగా వాడు లోతు కనుక. ఆడెవడాడు? మన బ్యాచ్ ఎవరు ఉన్నారు నానా? లోతు గారు వైద్యులాడు ఎవరు ఉన్నారు? లోతు మనకా బతుకొద్దు. హల్లెలూయా. సొదొమలో విశాలమైన చోటు కన్నా, సొదొమలో దొరికే మైదాన ప్రాంతం కన్నా, సొదొమలో దొరికే తీర్పరి ఉద్యోగం కన్నా అబ్రహాము గుడారములో నలిగిపోవటం మనకి ఎంతో ఆశీర్వాదకరం. అబ్రహాము గుడారానికి వెళ్ళిపోయిన హాగర్ని ఎందుకు పంపుతున్నాడు? వెనకే పిచ్చి మొహం నీకు తెలియదు ఎలా వెనకేళ్ళు. నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు? మా షారమ్మ ఇంటి దగ్గర నుంచి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏమో తెలీదు, వెళ్ళిపోతున్నాను. మరి ఎక్కడికి వెళ్తున్నావు? తెలియకపోతున్నావు. అక్కడ బాధలు పడే కంటే ఎడారి రోజు అవడం కూడా మేలే. చంపేస్తుంది. ఆ పాస్టర్కి అసలు మంచిది కాదు. అసలు రూల్స్. అయ్యగారన్న కొంచెం శాంతంగా మాట్లాడు. ఈయన ఎప్పుడు పుల్లరిసినట్టే ఏసు రక్తం వేయి. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? అవునా బిడ్డ, మీ పాస్టర్ అంత కఠినంగా మాట్లాడుతుందా ఏంటి? నిన్ను బాగా చూసుకోవాలి కదా. నేను మాట్లాడతాను మీ పాస్టమ్మతో. ఏ పాస్టమ్మ, ఈ బిడ్డను ప్రేమించుము, హత్తుకొనము, ఎత్తుకొనము, ముద్దోడము, లాలించుము అని ఆజ్ఞాపించదను. ఉందా బైబిల్లో? ఏమన్నాడు? నోరు మూసుకొని వెళ్ళి అనికి మెనిగిపోడు. ఆహా, బైబిల్ కార్మిక విరోధమైన బైబిల్, యాజమాన్య కోటాలోనే ఉన్నది. బైబిల్లో సమానత్వమే లేదు. పెత్తందారి వ్యవస్థకే కొమ్ము కాసిన బైబిల్.
ఎప్పుడన్నా దుర్గున గడి మళ్ళీ అదొక ఉత్తరం రాస్తాడు. మంచి వాళ్ళకి స్తోత్రం చెప్పండి. యేసయ్య ప్రేమ గల దేవుడా కాదా? మీరు మాట్లాడతలా? యేసయ్య ప్రేమ గల దేవుడా కాదా? అందరినీ సమానంగా చూస్తాడు. చూడ్డా పక్షపాతం ఉంటుందా ఉండదా? లేదు. కానీ శారములను తిప్పలు పెడుతుంది అంటే తిప్పలు పడు. ఎడారిలో దాహార్తికి చచ్చిపోయే స్వేచ్ఛ కన్నా నిన్ను పోషించి సంరక్షించే గుడారపు శిక్షణ నీకు చాలా మేలు, నీకు చాలా ఆశీర్వాదకరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము దగ్గర ఉన్న క్షేమము, కాపుదల, పోషణ, నడిపింపు, భద్రత ఇవన్నీ సొదొమలో ఉన్నాయా? మరి లేకపోయినా భార్య బిడ్డలను కూడా కాపాడుకోలేకపోయినా అక్కడ ఎందుకు ఉన్నాడు? స్వేచ్ఛ. పై నాయకుడు ఎవరు? ఈడే పెద్ద పోజు అక్కడ జడ్జి. పోను 10 మంది ఆత్మలు సంపాదించారు అక్కడ. ఏమన్నా వీడి మీద నమ్మకం పెట్టుకొని మన పెంపకం కదా సూపరు, మన పెంపకం కదా, ఆడు సంపాదించి ఉంటాడు ఆత్మల్ని అని అబ్బరం గారు ఫిక్స్ అయిపోయి ఒక 10 మంది ఉంటే అని 10 దగ్గర ఆగాడు. ఈ బ్యాచ్ ఎంతమంది? 4గురేగా. మరి 10 మంది 4గురు దగ్గర రావాలిగా, ఎందుకు రాలేదు? ఇంతమంది కలిసి ఒక 6గురు సంపాదించి ఉండరా అని అబ్బరం ఫీలింగ్. 10 మంది ఉండి వదిలేస్తావు అన్నాడు. ఆ 10 మంది ఉంటే ఓకే అన్నాడు. సుత్తిలు 4గురే ఉన్నారు. ఆ 2 అంటే 4గురే వచ్చారు. ఏంటి ఇంకెవరు లేరా? మా ఇంట్లో ఎవరు ఉంటారు అంటే మన విశ్వాస గృహం కాదా? అబ్రాం కూడా 400 మంది ఉన్నారుగా, మీ దగ్గర 4గురు ఉంటారేమో అనుకున్నాం. కొంతమంది ఎంత వచ్చిన ఆడితే అంటే దేవునికి స్తోత్రం. లోతుగాడు జడ్జి పో చెలగబెట్టి పచ్చని ప్రాంతంలో ఉండి ఆడే 4గురే. ఇంకనూ ఎవరైనా కలరా? మాకెవరు లేరు సార్, మేమే సార్. రేయ్, నీకులాగా యోర్దను నదీ పరివాహక ప్రాంతం కాదు, పచ్చని భూములు లేవు, మైదాన ప్రాంతం లేదు, అయినా పూటకి 400 మంది పోషిస్తున్నాడు అబ్రహాం అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళందరూ ఎవరో ఎత్తుకొచ్చిన వాళ్ళు కాదు, తన ఇంట పుట్టినవారు. గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి. అబ్రహాం ఇంట్లో కడుపున శరీరంలో ఇంకా ఇస్సాకు పుట్టలేదు, ఇష్మాయేలు పుట్టలేదు, కానీ 400 మంది జనం పుట్టారు అక్కడ. ఈ పోటీగాడు మొత్తం ఓడిపిక్కొని మేము మాకు రాదా ఈ మాత్రం పాటలు పాడటం, మేము ప్రార్థన చేయలేమా, మేము దయ్యాలు ఎలగొట్టలేమా, మేము స్వస్థపరచలేమా, మేము ప్రసంగం చేయలేమా, టాచ్ మొత్తం పడదో చేద్దాం మాకు కూడా వచ్చు అని వెళ్ళి కూటం పెట్టాడు. స్తోత్రం చెప్పరా. ఎన్ని సంవత్సరాలు చేసిన ఎంతమంది ఉన్నారు? ఆ 4గురు వాళ్ళే. మా కేఏపాలు కోట్లు వేసినట్టు ఎవరు లేడు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఇప్పుడు వెళ్ళిపోయిన పాయింట్ ఏంటి చెప్పండి? స్వేచ్ఛ, పదవి, ఘనత. ఆడికి అణిగిమనగొట్టడం రాదు, లోపట్టం రాదు, సమర్పించుకోవడం రాదు. ఆడికి వెళ్ళిపోవాలంతే. రే పిచ్చి మొహమాడా, పౌరురా, ఎత్తు చోట్లకి ఎగరగలరా? రే లోతో వింటున్నావా? చూడరా, నా పౌరము నిష్కలంకరాలు ఒక్కతే. ఎందుకయ్యా అంతా మాట్లాడుతున్నామంటే దానికి రెక్కలు ఉన్నను. చెప్పండి, బండ సందుల్లోనే ఎగురుతుంది. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత కూడా, నువ్వు విస్తరించిన తర్వాత కూడా, నువ్వు ఉపదేశం నేర్చుకున్న తర్వాత కూడా, వాడబడుట ఆరంభించిన తర్వాత కూడా, కృప పొందిన తర్వాత కూడా బండ సందుల్లో ఉండిపోగలవా? ఇరుకులు అడ్జస్ట్ అవ్వగలవా? 2వ రాసుల గ్రంథం 6వ అధ్యాయం తీయండి. 2వ రాసుల గ్రంథం 6వ అధ్యాయం. ప్రారంభం నుండి 2-3 వచనాలు చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలవకమురాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా. ఇలా చూడండి బిడ్డలారా, తలలు పైకెత్తిన వైపు చూస్తూ అందరూ ఈ మాట మీరు ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. బిడ్డలారా, దయచేసి ఈ మాట గమనించండి. ఎలీషా శిష్యులు అనండి. వీళ్ళందరూ కూడా ఆయా సమస్యల్లో, ఇబ్బందుల్లో, రోగాల్లో, బాధల్లో, తిప్పలలో దేవుని సన్నిధికి దైవజనుడి దగ్గరికి వచ్చారు. దైవజనుడి అభిషేకముతో, ఆశీర్వాద బలముతో వీళ్ళందరూ కష్టాలు, బాధలు, నొప్పులన్నీ తీరిపోయినాయి. అందరూ ఆశీర్వాదకరమైన అనుభవాలకు వచ్చేసారు.
ఇప్పుడు నొప్పులు లేవు, బాధలు లేవు, రోగాలు లేవు, తెప్పలు లేవు, అంతా సెటిల్ అయిపోయింది లైఫ్, చాలా బాగుంది. ఒక చక్కని ఉదయాన్ని లేచి, దైవజనుడా ఈ స్థలము మీకును మాకును, చెప్పండి ఎలా ఉంది అందరూ అనండి. ఇరికేగా ఇరికేగా ఏంటయ్యా ఇరుకు, ఇరికేగా అంటావేంటి ఇరుకు. ఈడి పలకడంలో మన పలకడంలో ఎంత తేడా ఉందో చూడు. ఈ స్థలం మీకు మాకు ఇరుగ్గా ఉంది. అయితే ఏంటి, మీ సెలవు అయితే యోర్దాను వద్దకెళ్ళి, ఈ బ్యాచ్ కూడా అందరికీ యోర్దానే తగులుతుంది, నాకు అర్థం అవదు. ఈ బాపుతోళ్ళందరికీ యోర్దాన్ దగ్గరే. ఎవరాళ్ళు? ఇంకొక బ్యాచ్ ఉంది, రూబనీయులు, గాదీయులు, వాళ్ళకి యోర్దాన్ దగ్గరే సెటిల్మెంటు. ఈ పాపిష్టి మందం ఉందో చూసావు, చెడిపోయిన బ్యాచ్, ఈ స్వేచ్ఛ కొరుకునే బ్యాచ్, విహారించే బ్యాచ్, విశాలమైన బ్యాచ్, వీళ్ళకి యోర్దానే కావాలి. ఎందుకని? ప్రవాహం బాగుంటుంది. పోటో ఏసు రక్త విజయం రెప్ప పొట్టలు తీసుకెళ్ళి ముత సముద్రంలో కలిపేద్దది. యోర్దాన్ అంటే ఏంటనుకున్నావు? యోర్దాను అంటే ఎగువ నుండి దిగువకు పారే ప్రవాహం. యోర్దానులో పడితే రెప్ప పొట్టలో మృత సముద్రంలో తేల్తాం అనమాట, ఇడిచిపోద్ది. అంటే నాగార్జున సాగర్ 60 గేట్లు ఎత్తేస్తే ఆ ఎత్తిన యువతలేపు దిగుతాడు చూడు, ఆడనమాట. యోర్దాన్లో దిగేవాడంటే అది ఎత్తుకెళ్ళిపోయి సముద్రంలో పడుతుంది రెప్పపాట్లో, ఇంకేం మానవాళ్ళు దొరకదు, అంతటి భయంకర ప్రవాహం. మరి ఏంటో ఈ బ్యాచ్ అందరికీ యోర్దాన్ వచ్చింది. ఈడంటాడు, నీ సెలవైన ఎడల యోర్దాను ఒడ్డునకు పోయి తల ఒక మాను నరికి మేము కట్టేసుకుంటాం. నేను అన్నాను, నిజంగా ఇరికైంది. విశ్వాస గృహంలో జనాభా పెరిగిపోయారు, ఒక్క రూములో ఇంతమందికి కష్టంగా ఉంటుంది. ఫెయిత్ హోమ్ సరిపోవట్లేదు, కొంచెం మంచిది కట్టాలి. నీ ఆలోచన మంచిదే, నువ్వు తిన్నమైనోడు అయితే ఏమనాలి? నీ గుణం కరెక్ట్ అయితే ఏమనాలి? అయ్యా ఇంతమందికి సరిపోవట్లేదు కదా, మేము అలా వెళ్ళి తల ఒక్క మురాను నరికి పెద్ద ఇల్లు కడదాం, అందరం కాస్త హాయిగా ఉండొచ్చు అనాలి. అవునా కాదా మీరు చెప్పండి. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఇరుగ్గా ఉంది కనుక మేము సపరేట్గా కట్టుకుంటా ఉంటారే. ఈ ఇల్లు ఇరుగ్గా ఉంది కనుక పెద్దది కడతామనొచ్చు కదండి. ఈ ఇల్లు ఇరుగ్గా ఉంది కనుక మేము సపరేట్ అయిపోతా ఉంటారండి ఇల్లు. సరే మీరు తలకో ఇల్లు కట్టుకెళ్ళిపోతారా, మరి పెద్ద మనిషి దగ్గర ఎవరు ఉంటారు? ముసలాయన దగ్గర ఎవరు ఉంటారు? అసలు ఆయన ఒక తండ్రి, మేము ఆయన పిల్లలం, ఆయనకి మేము పరిచయం చెయ్యాలా? ఇలాంటి బాబుతోడు కాదుగా. అదే ఎలీషా అయితే వెళ్ళిపోతుంటే అయ్యో నా తండ్రి అని ఏడ్చాడు. అసలు ఫీలింగ్ ఏంటి బ్యాచ్కి? ఇతను మా తండ్రి, ఎంత పెంచినా ఎంత కన్నీరు గార్చినా. ఇందాక సహోదరుడు సాక్ష్యం చెప్పాడుగా, ఈ సాక్ష్యం దాదాపు ప్రతి ఒక్కరిలో ఉంది అని చెప్పి అన్నాడు. ప్రతి ఒక్కరి కోసం దైవజనుడు ప్రయాసపడ్డాడు, ప్రేమించాడు అని చెప్పారు. అందరూ బాగానే ఆమెను కొట్టారు, మరి తింటకెళ్ళిపోయారు ఆమెను చెప్పగానే. ఇప్పుడు బాగానే బుర్ర పేరు. సంటిబిడ్డ తల్లి అన్నం తినాలనుకున్నప్పుడే పిల్ల ఏడుస్తుందంట. పెద్దవాళ్ళు అంటారు, నేనా అన్నమా అని అడుగుతుందంట పిల్ల. అన్నం తిందాం అని కలుపుకొని వాడి కెవ్వబడది పిల్ల, వదిలేసి చేయి కడుక్కొని బిడ్డనెత్తుకోవాలా. ఆ పిల్ల ఏడుపు ఏంటంటే ఒక ప్రశ్న, అమ్మా నేను ముఖ్యమా, నీకు తిండి ముఖ్యమా? అట్లా తిండి వదిలేసి వండేసి ఎండిపోయి ఏమో ఆరిపోయి కొడుములా తయారు చేస్తుంది పిల్లల. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకు ఆ కృతజ్ఞత ఏది? దైవజనుడు ఎంత మాడిపోతే, ఎన్ని నిద్రలేని రాత్రులు కలిపితే, ఎన్ని విషయాల్లో తను నరుక్కుంటే చంపుకుంటే నువ్వెంత పచ్చగా ఉన్నావు. సంఘం మహిమ గల సంఘముగా విరాజిల్లుతుంది అనుకోండి. దాని అర్థం ఏంటి? ఎఫెసీ పత్రికలో చెప్పాడు, మా శ్రమలు మీకు మహిమకరములై ఉన్నాయి. దైవజనుడు నలిగిపోవటం సంఘానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. అబ్బా దీపం భలే వెలుగుతోంది, మరి ఒలేవ గింజలు ఈ రోట్లో పడి రొప్పబడితేగా ఆ నూనె వచ్చింది, భలే వెలుగుతుందండి. ఇలా వెలుగుటకు ఎంత నలిగిందో అది తెలుసా నీకు ముచ్చట? బైబిల్లో ఉంది, యాజకులు ఏం చేయాలట? యాజకులు ఏం చేయాలట? సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నూనె తీస్తూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. మరి అప్పుడు ప్రజలు ఏం చేస్తారు? హాయిగా పడుకుంటారు. యాజకుడి సేవ ఎంత కఠినమైంది మీరు అర్థం చేసుకున్నారా? అది ఎంత భారంతో కూడిన పరిచర్య గ్రహించారా? దైవజనుడిని సంఘ కాపరిని పక్కన పెట్టి యేసు ఫోన్ నెంబర్, పర్సనల్ నెంబర్ ఇచ్చినట్టు వీడు ఫీల్ అయిపోతున్నాడు చాలాసార్లు.
అయ్యగారు మీ సెలవైతే మేము తల ఒక మ్రాను తెచ్చుకొని వేరేగా పాకలు వేసుకుంటాం. నీ ప్రాబ్లం ఏంటరా? దైవజనుడి మీద దేవుని అభిషేకం లేదా? దేవుని ఆత్మ రావట్లేదా? బలమైన కార్యాలు జరగట్లేదా? మహిమ తగ్గిపోయిందా? అవన్నీ ఉన్నాయి సార్, మరేంటి? ఇరుగ్గా ఉందండి మాకు. నేను చెప్పనా, ఇరుకును ఇష్టపడని వాడు, విశాలతను కోరుకునేవాడు అసలు క్రైస్తవుడే కాదు. అసలు క్రైస్తవుడే కాదు. ఈ పౌరాన్ని అంత మురిసిపోవటానికి కారణం ఏంటంటే దానికి రెక్కలుండి ఎగిరే కెపాసిటీ ఉండి కూడా అక్కడక్కడ సందుల్లో ఎగురుద్ది, కానీ హాయిగా ఎగరొచ్చుగా పైకి వెళ్ళి. నేను ఇక్కడే, నా అడ్రస్ ఇదే. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోతుకి ఏం కావాలి? విశాలమైన మైదాన ప్రాంతం కావాలి. నెత్తి మీద నాయకత్వం లేని, అధికారం లేని, చేతులు కట్టుకునే అవసరం రాని, దర్జాగా స్వేచ్ఛగా బతికేసే ఒక స్వేచ్ఛాపూరిత వాతావరణం కావాలి. ఎలీషా శిష్యులకి ఏం కావాలి? అన్నీ ఉన్నాయి, కానీ విశాలం కావాలి. ఇరుకు వాళ్ళు కోరుకోట్లా. నేను అంటున్నాను, ఇప్పుడు విశాలం కావాలని వీళ్ళు అంటున్నారు. ఇదే పాస్టర్ గారు అనుకుంటే వీళ్ళందరూ నా దగ్గర నాకెందుకు ఇరిగారా, పండరా మీరు అవతలకి అని పాస్టర్ గారు అంటే, ఈ గుడారంలో హాయిగా ఉందని మీరందరూ నా చుట్టూ చేరి ఏమంటారు? నాకు అసలు ప్రైవేట్ లైఫ్ లేకుండా, పర్సనల్ స్పేస్ లేకుండా చేశారు, పండరా అవతలకి అని ఆయనే అంటే, అసలు ఇన్ని డైలాగులు కొడతాక నువ్వు ఉండేవాడివా? అరే రెండ్రా వెళ్ళిపోదాం అని పెద్ద కూటం పెట్టావు లోతు. నిన్ను అబ్రహాం వద్దనుకుంటే నీకోసం ఆయన తిప్పలు పడకపోతే ఉండేవాడు ఈ రోజుకి? ఒక ఇంటి వాడివి అయ్యేవాడివా? నీకంటూ ఒక ఆస్తి ఉండేదా? నా పశువుల మందలు, నా కాపర్లు, నా ఆస్తి, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అసలు ఉండేవాడివా? మరలా చెప్తున్నాను, తగినంత స్వేచ్ఛ లేకే లోతు వెళ్ళిపోయాడు. అవకాశం ఉంది కనుక. ఈ కష్టమై ఎక్కడ పడినా 4 మెతుకులు దొరుకుతాయి, ఏంటి పెద్ద ఎక్కడ అడిగి మనకి ఉండేది అని హాగరు బయలుదేరిపోయింది స్వేచ్ఛ కోసమే. ఎలీషా శిష్యులు బయలుదేరిపోయారు ఇరుకులో ఉండలేకే. నేను అడుగుతున్నాను, ఇదే పని పాస్టర్ గారు చేస్తే ఎట్లుండేది? ఓసారి యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు. పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతోను నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తుగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్యన ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. ఏమన్నాయి? ఒకసారి అందరూ చేతులు పైకెత్తి దేవుడు మనకి ఇచ్చిన మంచి దైవజనులను బట్టి స్తోత్రం చెప్పండి. ఒకసారి మంచి సంతోష శబ్దంతో స్తోత్రం చెప్పండి. బిడ్డలారా ఆలకించండి, నా వైపు చూస్తూ వినండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకుని ఐగుప్తు దేశాన్ని వదిలి తమకు వాగ్దానం చేసిన కనాను దేశం వైపు సాగుతున్నారు. ఒకరు ఇద్దరు కాదు, 20-30 లక్షల మంది జనం వడిగా సాగిపోతున్నారు వాగ్దాన దేశం వైపు. ఇలా సాగిపోతుండగా ఎన్నో 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 అనుభవాలు దాటాక, సముద్రాలు ఎడారులు దాటాక యొర్దాను అడ్డొచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? మాట్లాడి గట్టిగా. ఏమడ్డొచ్చింది? యొర్దాను అడ్డు రాగానే, ఆలకించండి బిడ్డలారా, యొర్దాను అడ్డు రాగానే అమ్మో ఇప్పుడు ఎట్లా? ఇన్ని బాధలు పడి ఇక్కడ దాకా వచ్చాం, తీరా ఇప్పుడు యొర్దాను అడ్డుగా ఉంది, మనం అవతల బుట్టికి ఎలా వెళ్ళగలం అంటూ ఆందోళన పడిపోతూ ఉంటే దేవుడు యెహోషువతో మాట్లాడి, మందసమును మోయిచున్న యాజకులను యొర్దానులో దిగమని చెప్పు అన్నాడు. స్తోత్రం చెప్పండి. యొర్దాన్లో దిగితే యొర్దాన్ ఏం చేస్తుంది? ఈడ్చుకెళ్ళి ముత సముద్రంలో పడేస్తుంది. రెప్పపాట్లో సముద్రంలోకి వెళ్ళి చచ్చిపోవాలా. అలాంటి ప్రమాదకరమైన చోట్లోకి, మరణమున్న చోట్లోనికి, ప్రాణం పోయే అవకాశం ఉన్న ప్రమాదకరమైన చోట్లోకి దేవుడు మొదట ఎవరు నిలమన్నాడు? దైవజనులు నిలమన్నాడు. రిస్క్ వస్తే, ప్రమాదం వస్తే, చావు వస్తే ఫస్ట్ ఎవరికి రావాలి? దైవజనుడికి రావాలి. తన ప్రజల్ని వెనకాల పెట్టి సమస్యకు ముందెళ్ళేవాడు దైవజనుడు. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా చెప్పండి. కానీ సౌలు ఏం చేశాడు? తాను వెనక ఉండి రాయ్ ఎవడైనా వెళ్ళి గొల్లియాతను చంపుతాడా, వాడికి రాజ్యంలో 300 ఇచ్చేస్తాను, నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు వెనకాల నుండి కుర్రోళ్ళు నెగతోయటమేంట్రా? అది రాజకీయ నాయకుల లక్షణం, రాజు లక్షణం కాదు. రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? ఈ వెనకాల నుండి నువ్వు వెళ్ళు, నీకేం కాదు, నువ్వు చూసుకోండి, నేనున్నా వెళ్ళు. ఈడు వెళ్ళిపోయి రెచ్చిపోతాడు, తీసుకెళ్ళి లోపల పడేస్తారు. ఓ 10 రోజులకి బెయిల్ తెస్తాడు వీళ్ళు వెళ్ళి. నేను చూసుకుంటానంటే ఏంటంటే ఎప్పటికైనా బెయిల్ తెస్తానని, అంతకని ఏముంటాడు చూసుకునేదంతా పోలీసు వాళ్ళు చూసుకుంటారు. అది సంగతి. నేను చూసుకుంటానంటే అర్థం ఏంటంటే ఎప్పటికైనా బెయిల్ తెస్తాను రా, ఎల్లు నువ్వు అని. వీడు పిచ్చోడు తెలియక వెళ్ళిపోయి దెబ్బలు తింటాడు. రాజకీయ నాయకుడు అదే రాజు అయితే ఏం చేస్తాడు తెలుసా? ఆగో తన సైన్యమునకు ముందు నడిచేవాడు రాజు. అబ్రాహాము 300 మంది 18 మందిని వెంట పెట్టుకుని వెళ్ళాడా? వారి వెంట వెళ్ళాడా? వెనకాల వెంట పెట్టుకుని ముందు నడుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఊరియాని పెడితే ఎక్కడ పెట్టారు తెలుసా? ధైర్యవంతులుండు స్థలములో. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే తగిలితే మొదటి బాణం నాకు తగలాలి, మొదటి బుల్లెట్ నాకు తగలాలా. ఎక్కడో చోటను కూర్చోటం కాదు. మిలిటరీలో అంటగినలతో అంటకత్తరేసిన ఒకే జీతం అని చెప్పి ఎక్కడో కూర్చోటం కాదు. ధైర్యవంతులుండు స్థలములో ముందుకెళ్ళి యుద్ధం వస్తే నేను నిలబడాలి, మొదటి బాణం నాకు తగలాలి. ఇది చేసేవాడు దైవజనుడు. చిన్న పిల్ల దయ్యం పడితే ఇంటి లోతులు టెన్షన్ పడి పైగారికి ఫోన్ చేసేసి యేసు రక్తవేద్యం, సిలువ రక్తవేద్యం, కొబ్బరి నూనె ఎక్కడుంది, ఇన్ని పోట్లు పడతారు. ఈ పిల్ల దయ్యాలన్నింటికి బాజు ఆ లూసిఫర్తో పోరాడుతూ ఉంటాడు ఆయన. నీ భార్య సంగతి చూస్తా, నీ బిడ్డల సంగతి చూస్తా, జాగ్రత్తలు అంటే చూసుకుందాం రారా. ఎందుకంటే దైవజనుడు పోస్ట్ ఏంటి తెలిసిన? ఏ యోర్దాను అందరినీ భయపెడతా ఉంటుందో దాంట్లో మొదట దిగేవాడు దైవజనుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ప్రాబ్లం రాని చూసుకుందాం. ఫస్ట్ యోర్దాన్లోకి దిగాడంతే. ప్రభు అంటాడు, యోర్దాన్ అడ్డొచ్చిందయ్యా, ఏం చేయమంటావయ్యా అంటే యాజకుల్ని మొదట దిగమను. స్తోత్రం చెప్పండి గట్టిగా. యాజకుడు అంటే సేఫ్ జోన్లో కూర్చునేవాడు, దర్జాగా అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుని చుట్టూ జనాలు పెట్టుకొని 4 బౌన్సర్లు పెట్టుకొని ఈడి బైబిల్ కూడా ఈడి పట్టుకోకుండా పెద్ద అడవుడు చేసేవాడు కదా దైవజనుడు అంటే. దైవజనుడు అంటే ఏంటి తెలుసా? తన భారం ఇంకొకరి మీద వేసేవాడు కాదు, ప్రజల భారమును తను మోసేవాడు దైవజనుడు. మందసాన్ని భుజాన మోసేవాడు దైవజనుడు. భుజాలు నలిగిపోతుంటాయి, ఈ భుజం తప్పితే ఈ భుజం, 3వ భుజం లేదేక ఈ మార్చుకోవలసిందే. భుజం నలిగిపోతే, పుండు పడిపోతే రక్తం వస్తుంది, చావాలి తప్ప ఇది కింద పెట్టే పని లేదు, పక్కకు వచ్చే పని లేదు. దాని పేరు దైవజనుడు. స్తోత్రం చెప్పండి. మీరు ఆలకించండి. ఈ 4 మందసాన్ని మోసుకుంటా వెళ్ళిపోయారు. వీళ్ళు అడుగు పెట్టగానే నీళ్ళకే కరెంట్ షాక్ కొట్టింది యేసు రక్తవేద్యం. వెళ్ళిపోయే మెరకన ఆగిపోయినాయి. నీరు పల్ల మెరుగు లేదుగా, మెరకన ఆగింది. స్తోత్రం చెప్పండి. నువ్వెంత రాగాలు తీసుకొని పరికినా నిజము దేవుడు ఎరుగు. నీళ్లు పల్ల మెరుగు, నీళ్లు మెరక ఎక్కువ. వెళ్ళిపోయి హైట్లో ఆగిపోయినాయి యేసు రక్తవేద్యం. దైవజనుల మధ్యలో నిలబడ్డారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే దైవజనులు అంటారు, మీరు త్వరగా యోర్దాను దాటి అద్దరికి వెళ్ళిపోండి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడా ఇద్దరు, లక్షల మంది టపా 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 వెళ్ళిపోతున్నారు. పాయింట్ తెలుసా? దైవజనులు మాత్రం 20-30 లక్షల మంది ఎక్కేశారు. వీళ్ళు యోర్దాను మధ్యలోనే ఉన్నారు. వీళ్ళ కాళ్ళు అక్కడ దిగబడుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, నడుము నొప్పి పెడుతుంది, భుజాలు పుండు పడిపోతున్నాయి. వీళ్ళు మాత్రం అలాగే నుంచున్నారు. ఒక శ్రేయోభిలాష్ అంటాడు, పాస్టర్ గారు ఏంటి సార్ మీరు మధ్యలో ఉండిపోయారు, ఎలా మీరు ఎందుకు వెళ్ళిపోండి. ఓరి అమాయకుడా, మేమే గనక ఒడ్డెక్కితే ఏం జరుగుద్ది తెలుసా? ఏం జరుగుద్ది? మళ్ళీ యోర్దాను మొత్తం చచ్చిపోతారు. అందుకనే మేము త్వరగా ఒడ్డెక్కాలనుకుంటే, మేము ఒక గూటికి చేరాలనుకుంటే, మేము ఒక సేఫ్ జోన్లో ఉండాలనుకుంటే, మేము కొంత భవిష్యత్తును కాపాడుకోవాలనుకుంటే ఈ పాటికి ఎప్పుడో సెటిల్ అయిపోవచ్చు. పెద్ద మ్యాటర్ కాదు. దేవుడు మాకు ఇచ్చిన కృప, మాకు ఇచ్చిన అభిషేకం, మాకు ఇచ్చిన తలాంతు, మాకు ఇచ్చిన ప్రత్యక్షత, మా చేతికి ఇచ్చిన సేవ ఈ పాటికి ఒక కొలిక్కి వచ్చేది లైఫ్. పెద్ద మ్యాటర్ ఏం కాదు. మేమే ఒడ్డెక్కాలనుకుంటే ఎప్పుడో ఎక్కేద్దాం అసలు.
కానీ మాకున్న భారం ఏంటంటే మా భుజాలు నలుగుతూ ఉండగా, మా నడుము వణుకుతూ ఉండగా, మా కాళ్ళు నొప్పులు పుడుతూ ఉండగా యోర్దాను మధ్యలో నిలబడిపోవాలి, కానీ అవతల బట్టికి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే మాకు అప్పగించబడ్డ చివరి ఆత్మ కూడా క్షేమంగా అవతల ఒడ్డుకు చేరే వరకు, క్షేమంగా అద్దరి చేరే వరకు మధ్యలో ఉండిపోవాలి. నేను అందుకే పాట రాశాను ఆ మధ్య, నాకు క్షేమంగా కలగాలంటే నేను ఒడ్డెక్కాలి, నా ప్రజలు క్షేమంగా ఉండాలంటే మధ్యలో ఉండిపోవాలి. దైవజనుల లైఫ్ సెట్ కాకుండా మధ్యలో అయిపోతున్నాయి. ఓ భూమి సంపాదించుకుంటారో, ఒక బళ్ళు సంపాదించుకుంటారో, ఒక అకౌంట్లో లక్షల మూగులితే ఏది ఉండదు. మా చుట్టాలు అడిగారు, ఒక చిన్న ఇల్లు కట్టుకొని నేను రేకుల షెడ్ వేసుకొని గృహప్రవేశానికి పిలిస్తే మా చుట్టపోళ్ళు అందరూ అన్నారు, ఓ ఎన్నాళ్ళు సేవ చేసి ఏమి సంపాదించావురా? ఇట్లాంటి ప్రశ్న కూడా ఉండిద్దా? మాకు తెలవదే. మాకు తెలిసిందంతా ఏంటి? భుజాలు పుండు పడిపోయినా పర్వాలేదు, మందసాన్ని మోసుకుంటూ మధ్యలో నిలబడిపోవాలి. ఏంటి సార్ మీ టార్గెట్ ఏంటి సార్? మా టార్గెట్ ఏంటి తెలుసా? మాకు అప్పగించబడ్డ చివరి ఆత్మ కూడా క్షేమంగా అవతల ఒడ్డుకు చేరిపోవాలి, వాగ్దాన దేశానికి వెళ్ళిపోవాలి. అందుకోసం మేము మధ్యలో నిలబడిపోతాం. మా భుజాలు పుండు పడిపోయి పర్వాలేదు. మాకు స్వేచ్ఛలే కాదు, మాకు రెక్కలు ఉన్నాయి, మేము పౌరాలమే, మేము ఎగరగలం, ఎత్తైన చోట్లు మాకు తెలుసు. కానీ బండ సందులో ఉండిపోవటం మాకు ఇష్టమైంది. అపోస్తలుడైన పౌలు గారిని చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 11-12 వచనాలు చదివి పెట్టండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 11-12. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారములలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకునుట లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా గట్టిగా చెప్పండి. మీరు చెప్తారు, ఎందుకంటే మీకు ఇందులో ఇబ్బందికి వచ్చిన పాయింట్ ఇవ్వలేదు. నా ముఖం చూడండి ఒకసారి భక్తులందరూ. అయ్యా హలో చూస్తున్నారండి? హల్లెలూయా. రైట్, జాగ్రత్తగా నన్ను చూస్తూ వినండి. ఒక మంచి పాయింట్ చెప్తాను మీకు. మీ కొరకు ఆత్మ సంబంధమైన విత్తి ఉండగా మీ వద్ద నుండి శరీర సంబంధమైనవి కోసుకుంటే పెద్ద గొప్ప సంగత? మాకు అధికారం లేదా అని అడుగుతున్నాడు. అమ్మ చెప్పండి రా, దైవజనులు మనలో ఆత్మ సంబంధమైన విత్తుచున్నారా? మాట్లాడాలి. విత్తుచున్నారా? ఉపదేశం కానీ, అభిషేకం కానీ, సూచనలు కానీ, నడిపింపు కానీ ఆత్మ సంబంధమైనవి మనలో విత్తుచున్నారు కనుక వాళ్ళకి ఏ హక్కు ఉందట? వాళ్ళకి ఏ అధికారం ఉందట? మాట్లాడాలి. ఏ అధికారం ఉంది? శరీర సంబంధమైనవి కోసుకునే అధికారం ఉన్నది. ఇప్పుడు చెప్పండి, శరీర సంబంధమైనవి మన వద్ద కోసుకొని తీసుకునే అధికారం పాస్టర్ గారికి ఉందా లేదా? మీరు మాట్లాడాలి మంచిగా, యథార్థంగా, మంచి మనస్సాక్షి చెప్పండి. ఏదో శుద్ధి మాటలు కాదు. దైవజనుడికి ఉందా? ఉందండి. ఎలాగా చెప్తాను సింపుల్గా. దైవజనుడైన ఏలియా సారేపతు విధవరాలను చూసి, అమ్మా కొంచెం నీళ్ళు తీసుకురా అన్నాడు. అలాగే అయ్యగారు అని బయలుదేరింది. అమ్మా సిస్టర్ గారు, అయ్యా అలాగే వస్తూ ఒక అప్పము తీసుకురా. అయ్యా ఒక అప్పమునికి సరిపడా పిండి నూనె ఉంది, నా కొడుకు పెట్టి నేను చనిపోదాం అనుకున్నాను, పరిస్థితి ఇదయ్యా అంటే, మొదట ఒక అప్పము అంటే ఉన్నదే ఒక అప్పం అంటే కొడుకు పెట్టాలి. మొదట ఒక అప్పం, తర్వాత నీవును నీ కొడుకున అప్పములు ఏమీ లేదు, అక్కడ ఉన్నదే ఒకటి. కోసుకోవడం అర్థమైందా మీకు? దర్జాగా బ్రదర్, ఈరోజు ఇంటికి ఒక 10 మంది దైవజనులు వస్తున్నారు, అందరికి వంటలు చేసుకుంటారండి. ఈ అధికారం దైవజనుడికి ఉంది. నాకు ఫలాంది తీసుకురా అని హక్కు దైవజనులకు ఉంది. కానీ మేము కానీ మీ దైవజనుడు కానీ ఎప్పుడైనా దాన్ని వాడుకున్నారా? పౌలు అంటే నాకు అధికారం లేదా? ఆత్మ సంబంధమైన మీ కొరకు విత్తి ఉండగా శరీర సంబంధమైన మీ దగ్గర కోసుకోవటం పెద్ద. ఇక్కడ అయ్యగారి దగ్గర పనిచేసిన బ్రాంచ్ పాస్టర్లు ఉన్నారు ఎవరన్నా? సేవకులు చేతులు ఎత్తండి. బ్రాంచ్ పాస్టర్లు అయ్యగారులు
సిల్వి అయ్య గారి నడిపింపులో సేవ చేస్తున్న సేవకులు పాస్టర్లు ఉన్నారా? ఓ జై తెలంగాణ, యేసు రక్తమే జై. ఇద్దరే ఉన్నారు, తెలుగు రాదు ఈ భక్తులకి. స్తోత్రం, హల్లెలూయా. ముగ్గురే పాస్టర్ గారులు ఉన్నారండి. మిగతా ఎన్ని స్వేచ్ఛ పక్షులే. యేసు రక్తమే జై. ఎగరా, మీ ఇష్టానుసారంగా ఎగరండి. మంది ఆదికాండం 13 స్తోత్రం, ఎగురో. 2 రోజులు 6, ఎగురో. నా మాటనండి, విశ్వాసి దగ్గరే కోసుకునే అధికారం పాస్టర్ గారికి ఉంటే, మరి ఆల్రెడీ కొంతమందిని దైవజనులుగా తయారు చేస్తే వాళ్ళ దగ్గర ఇంకెంత అధికారం ఉండాలి అసలు? పౌలు గారు అంటాడు, మేము దాన్ని వాడుకోలేదా, ఇప్పుడు మాకు అధికారం ఉంది. ఇప్పుడు ఒక్క మాట చెప్తాను, ఇతరులకు మీపై అధికారం ఉంటే మాకు మరి విశేషంగా లేదా? ఇప్పుడు ఇతరులు ఎవరు నాకు చెప్పండి గట్టిగా అందరూ. హలో, నా మాట అర్థమవుతుందా? ఇతరులకు మీ పైన ఈ అధికారం ఉంటే మాకు లేదా? ఆ ఇతరులు ఎవరు చెప్పనా? ఇప్పుడు విత్తింది ఎవరు? మన కాపరి, మన దైవజనుడు. మరి ఆయన ఎవడో వచ్చి కోసుకున్నాడు మధ్యలో? ఆ ఇతరులు ఎవరు? కొంతమంది సంఘములు లేని విస్టింగుల మీదే తిరిగే పాస్టర్లు ఉన్నారంట. ప్రభు వారిని క్షమించి రక్షించును గాక. ఆమెనన్నా కనీసం మీ సొమ్మేం పోయింది? వాళ్ళు రక్షించును కాకంటే ముఖమట పెట్టారు. వాడొచ్చి విశ్వాస గృహాలు దర్శిస్తూ ఉంటాడు. నానా మీ చర్చ్ మెంబర్సా? కాదండి అయ్య గారు. మీరు రక్షణలో నడిపించారా? కాదండి. మరి ఎందుకు తిరుగుతున్నావు అంటే, మాకు తెలుసుకోవాలండి, ఒకసారి బస్సులో కనపడితే రమ్మన్నారండి. ఈ దారి పోయే తిరుగుబోతు బ్యాచ్ ఏమంటే చూసావు? ఒక సహోదరి చర్చికి వెళ్ళటం మానేసింది. పాస్టర్ గారి మీద అలిగి దెబ్బలాడి చర్చి మానేసింది. ఈ మానేసిన బాపతి మనిషి ఒక చోట నాకు తగిలింది. నేను ఆమెను పలకరించి, అమ్మా ఏంటి పరిస్థితి అంటే, అనేగారా ఏం పర్లేదు అయ్యారు, మీరేం బాధపడకండి. ఇదివరకు అయితే మా అయ్యగారు ఎప్పుడన్నా ఒకసారి నెలకోసారి ఇంటికి వచ్చేవాడు అమ్మ, మా అయితే ప్రార్థన చేస్తాకి. ఇప్పుడు రోజు దైవజనులే మా ఇంటికి వచ్చేస్తున్నారు. అసలు మా ఇల్లు కలకలలాడుతుంది. నేను నన్ను తొందరలో వెల పోద్దమ్మా, కంగారు పడకు. ఇదివరకైతే మా పాస్ గారు నెలకోసారి వచ్చి, ఇప్పుడు రోజు అయ్యగారులే. పిచ్చి మొహమా, ఎలాగన్నాను, పిచ్చి మొహమా, నీకు అప్పుడే తెలియదు బిడ్డ. ఏంటి అయ్యగారు, నువ్వు రోడ్డు పక్కన అంజూరమమ్మా. ఎవరు చెప్పండి, ఎవరు ఆవిడ? రోడ్డు పక్కన అంజూర చెట్టు. నువ్వు కాయలు వెళ్తే రాళ్ళు వేసుకొని అందరు కొట్టుకుంటారు. రాయ్ ఎందుకు కొడుతున్నావు? నీదా చెట్టు? గవర్నమెంట్ ఎవరిదైనా సరే. అదే చెట్టు ఎండిపోతుంది అనుకో, ఎరా మొన్న రాళ్ళు వేసావు కదా, నీళ్ళు పోయాను, నాకేం అవసరం, నా చెట్ట. ఈ విస్టింగ్లు బ్యాచ్ ఎంత ఆ టైపు. నువ్వు సందా ఇచ్చినంతకాలం వస్తారు దేవునికి స్తోత్రం. నువ్వు ఎండిపోతే ఎవడొస్తాడు? సంఘ కాపరి మాత్రమే ఎండిపోయినప్పుడు నిన్ను దర్శించి ఏడ్చి ప్రార్థన చేసేవాడు. భూమి మీద ఎవడా పని చేయడు. నువ్వు సందా ఇచ్చినంతకాలం ఎందుకు రారు జనం? నొప్పా వచ్చి చిన్న ప్రార్థన చేస్తే 500 వస్తుంటే ఎందుకు రారు? ఆడి గట్టకు సేవ లేదు, సంఘం లేదు. ఆడు వేరొక గుడ్లు పొదిగే పక్షి. ఆడు అలాగే కొంపలంటూ తిరుగుతాడు. నొప్పి ఏముంది? అదే ఎండిపోయే పరిస్థితి వస్తే దీన్ని నరికాయ్ అంటే ఆయన కాళ్ళ మీద పడి, గొడ్డలికి అడ్డుపడి, ప్రాణం అడ్డేసి, దీన్ని తవ్వుతానయ్యా, చుట్టూ నీళ్లు పోస్తానయ్యా, ఎరువేస్తానయ్యా, ట్రై చేస్తానయ్యా అని 4 సంవత్సరాలుగా ప్రాణం అడ్డేసి ప్రయాసపడే బాధ ఎవడపడతాడు? ఒక్క సంఘ కాపరి మాత్రమే ఆ పని చేస్తాడు. విజిటింగ్ల బ్యాచ్ ఎందుకు చేస్తారా పని? నీకు ఎవరికి పట్టిందా బాధ? పౌలు గారు అంటాడు, ఇతరులకు మీపై మీ ఇంటికి వచ్చే సందాలు పట్టుకెళ్ళి అన్నం తినే అవకాశం ఇతరులకు ఉంటే మాకు లేదా? మిమ్మల్ని కన్నవాళ్ళం కదా, మీకు ఉపదేశం చెప్పాంగా, మిమ్మల్ని ఆత్మతో నింపాంగా, మిమ్మల్ని నడిపించాంగా, అభిషేకంలో మహిమకు సిద్ధపరుస్తున్నాంగా. ఇలాంటి అవకాశాలని కూడా పౌలు గారు వాడుకోలేదు. యోర్దాను ఒడ్డు ఎక్కగలిగిన యాజకులు ఎక్కలేదు. ఆర్థిక పరమైన హక్కులు ఉన్నను పౌలు గారు వాడుకోలేదు. ఏంటి సార్ ఇదంతా? రెక్కలున్నను ఎగురక బండ సందుల్లో మిగిలిపోతున్న పావురం లక్షణం ఇదంతా కూడా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథం 15:7 సంసోను బండ సందుల్లో నివసించను. చెప్పండి అందరూ అన్నమాట. బండ సందుల్లో బస చేసాను కాదు, బండ సందుల్లో నివసించను. ఏదో కాసేపు స్టే చేయలా, హే లివ్డ్ ఇన్ దట్ ప్లేస్. ఎందుకని? సంసోనికి ఎక్కడ ఆస్తి లేదా, ఇల్లు లేదా?
ప్రతి యుద్ధానికి ముందు, ప్రతి యుద్ధం తర్వాత సంసోను బండ సందులో ఉండేవాడు. ఎందుకని? అక్కడ తనకి క్షేమం ఉంది, అక్కడ తనకి భద్రత ఉంది, అక్కడ తనకి బలం ఉంది. ఆ అడ్రస్ మార్చిన రోజున నాశనం అయిపోయాడు. బండ సందులో ఉన్నంతకాలం అతడు క్షేమంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నిర్గమ 33 మనం చదువుకుంటే తర్వాత చూసుకోండి. అక్కడ మోషే దేవుడు అంటాడు, నీ ముఖం చూస్తానయ్యా అంటే ఆ బండ సందులో ఉండు, నేను దాటిపోయిన తర్వాత నా వీపునైనా చూసే ఛాన్స్ మీకు ఇస్తాను. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, బండ సందులో ఉంటే నీకు భద్రత, బండ సందులో ఉంటే రెండవది నీకు ప్రత్యక్షత కలుగుద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సంగతి ఎరిగినది కనుక పౌరం ఏం చేస్తుందంటే, తనకు రెక్కలున్నా, స్వేచ్ఛగా ఎగిరే ఛాన్స్ ఉన్నా, నేను బండ సందుల్లో ఉంటాను, ఎందుకంటే నాకు క్షేమం ఇదే, నాకు భద్రత ఇదే, నా ప్రియుని ప్రత్యక్షత నాకు దొరికేది ఇక్కడే. అందరూ చేతులు తీసే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఎత్తబడే సంఘం ఏంటన్నమాట, ఆ లక్షణం ఏంటి తెలిసిన? ఎగరగలిగిన అవకాశం ఉన్నను బండ సందులలోనే మిగిలిపోవటం ఎత్తబడే సంఘపు లక్షణం. నీకెంత డబ్బున్నా, నీకెంత స్వేచ్ఛ ఉన్నా, నువ్వు విశృంఖలమైన స్వేచ్ఛకు పోకుండా, మితిమీరిన జీవన శైలికి అలవాటు పడక, అడ్డగోలు తిండికి, అనవసర నిద్రకు బరి తెగించక, నువ్వు బండ సందులో విహరిస్తూ ఉండు, భద్రముగా కాపాడబడతావు. ఒక రోజున ప్రియుని ప్రక్షతను పొందుకుంటావు. నిన్ను, నీ కుటుంబాన్ని బండ సందులలో నా దేవుడు స్థిరపరచునుగాక. తలలో వంచి కళ్ళు మూసుకుంటూ ఒక ప్రార్థన చేద్దాం.